ఫలితాలు రాబోతున్నాయి. మనం 2019లో ఒకసారి చూస్తే గనక 2019లో అప్పుడు మనకి టిఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ తర్వాత మనకి బీఆర్ఎస్ గా మారడం జరిగింది. సో అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ కి మనకి 9 స్థానాలు రావడం జరిగింది. 2014లో 11 స్థానాలు సంపాదించినటువంటి టిఆర్ఎస్ పార్టీ 2019కి వచ్చేటప్పటికి 9 స్థానాలు కైవసం చేసుకుంది. దానికి తోడు అప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లి అధికారం చేజిక్కించింది టిఆర్ఎస్. ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మనకి ఒకే ఒక్క నియోజకవర్గం గెలిచినటువంటి బీజేపీ 2019 పార్లమెంట్ స్థానాలకు వచ్చేటప్పటికి మనకి 4 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ లో తన సత్తాను చాటింది. ఇప్పుడు అంతకు మించి డబుల్ డిజిట్ వైపు ఇంకాస్త బీజేపీ స్ట్రాంగ్ గా అయిందనే సంకేతాలను ఇస్తోంది బీజేపీ. దానికి అనుగుణంగానే కేంద్ర మంత్రులు, ప్రధాని అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రసంగాలు చేస్తున్నారు. ఇది కూడా మనం చూస్తున్నాం. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం జరిగింది మన జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో 2023లో. సో కానీ 2019లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి లోక్సభ స్థానాలు కేవలం 3 మాత్రమే. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి కేవలం ఫైట్ అనేది 2 జాతీయ పార్టీల మధ్య బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య నడుస్తోంది. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య నడుస్తుంది. కాబట్టి మాకిక్కడ డబుల్ డిజిట్ సాధిస్తాము, 14 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటాము, ఇక్కడ నుంచి గిఫ్ట్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సీఎం చెప్పినటువంటి మాటలు కూడా కనిపిస్తున్నాయి. సో ఏ విధంగా ఉండబోతుందని చూస్తున్నాం. ఇక ఈ 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లకు ఏ విధంగా జరిగాయని తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఏ విధంగా ఉంది? మరి కొన్ని నిమిషాల్లోనే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది కదా? ఎస్ ఆశా, కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 5 గంటల నుంచే స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా క్యాండిడేట్ సమక్షంలో వరంగల్ పార్లమెంట్ సంబంధించి అయితే 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అన్ని కూడా ఓపెన్ చేశారు. అవన్నీ కూడా కౌంటింగ్ బాక్సులలో పొందుపరుస్తున్న ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. మరికొద్ది క్షణాల్లోనే పోస్టల్ బ్యాలెట్తో పాటు సైమల్టేనియస్గా ఈవీఎంస్ కూడా 8 కౌంటింగ్ కేంద్రాలలో 8 గంటలకు 8 పోలింగ్ కేంద్రాలలో అన్ని ఆ కౌంటింగ్ ప్రక్రియ ఒకటేసారి ప్రారంభమవుతుంది. వరంగల్తో పాటు మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ అయితే పూర్తయింది. మరికొద్ది క్షణాల్లో 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇటు పోస్టల్ బ్యాలెట్, అటు ఈవీఎం, అటు సర్వీస్ ఓట్లు ఎట్ ఏ టైము కౌంటింగ్ ప్రారంభిస్తారు. అయితే మొదటి 20 నిమిషాలలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే 8:20 నుంచి 8:30 లోపు పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు అయితే బయటికి వచ్చే అవకాశం ఉంది ఆశ. మరోవైపు ఈవీఎం సంబంధించింది అయితే మొదటి రౌండ్ రావడానికైతే కొంత ఆలస్యం పడుతుంది. ఎందుకంటే మొదటి రౌండ్ టేబుల్స్ వారీగా కౌంటింగ్ అనేది అదవుతుంది కాబట్టి అది 9 to 9:30 మధ్యలో మొదటి రౌండ్ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క తుది ఫలితం కోసం అయితే అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మన తెలంగాణలో 17 అసెంబ్లీ స్థానాలకు గాను ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్ సెగ్మెంట్స్, ఇటు వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నుంచి జెడ్పీ చైర్మన్ గా ఉన్న సుధీర్ కుమార్ బరిలో ఉన్నారు. అటు మహబూబాద్ చూసినట్లయితే కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, అదేవిధంగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాలత్ కవిత బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. ఈ 2 సెగ్మెంట్లలో ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ అయినప్పటికీ కూడా పాత ఫేసెస్తో బరిలోకి అన్ని పార్టీలను ఉండడంతో అయితే కొంత ఉత్కంఠగా ఉంది. వాళ్ళ అభిమానులు కూడా ఫలితం కోసం వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు వరంగల్ సంబంధించి ఎన్మాముల గ్రెయిన్ మార్కెట్లో పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తయింది. మరికొద్ది క్షణాల్లో ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం 8 o'clock కౌంటింగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి 8 o'clockకి ప్రారంభిస్తారు ఆశ. అక్కడ మహబూబాద్లో కూడా గర్ల్స్ గురుకుల ఆశ్రమ పాఠశాలలో మహబూబాద్ పార్లమెంట్ సంబంధించి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరిస్తుందా, కాంగ్రెస్ అవతరిస్తుందా అనడానికైతే వరంగల్లోని 2 సెగ్మెంట్లు కీలకం కానున్నాయి. ఈ సెగ్మెంట్లలో ఎందుకంటే ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఇటు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలే ప్రాధాన్యత చూపెట్టాయి. ఈ 3 జిల్లాలలో 30 అసెంబ్లీలతోటే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఇక్కడ 2 స్థానాలు కూడా కాంగ్రెసే కైవసం చేసుకుంటుందనే ధీమాలో ఉంది. కానీ బీజేపీ మేము 84లో గెలిచాము వరంగల్ సీట్ను, ఈసారి మళ్ళీ 24లో గెలుస్తామనే ధీమాను బీజేపీ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొంత ఉత్కంఠ అయితే కనిపిస్తుంది ఆశ. మొత్తానికైతే వరంగల్ మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి మరికొద్ది క్షణాల్లోనే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మొదటి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఆశ. ప్రశాంత్, మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా 3 జాతీయ పార్టీలు
బీఆర్ఎస్ ని కూడా మనం జాతీయ పార్టీలు లెక్కలో వేసుకుంటే కనుక 3 పార్టీలు కూడా ఎవరికి వారు ఫలితాలపై ఉత్కంఠభరితంగా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కానీ ఫస్ట్ రౌండ్ ఫలితాలు రావడానికి ఎంత సమయం పట్టింది అనుకోవచ్చు. అదేవిధంగా మెదక్కు సంబంధించి, ఖమ్మం సంబంధించి ఇట్లా కొన్ని నియోజకవర్గాలు, మల్కాజ్గిరి ప్రతి ఒక్కటి క్రూషియల్ పార్లమెంట్ స్థానం అయినప్పటికీ కూడా కొన్ని హైదరాబాద్ ఇటువంటి స్థానాల వద్ద ఏ విధమైన వాతావరణం నెలకొంది అనుకోవచ్చు. బీజేపీ ఈసారి హైదరాబాద్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొలగట్టాలి, తమ ఖాతాలో వేసుకోవాలి, చరిత్ర తిరగరాయాలనే విధానం మనకు కనిపిస్తోంది. మాధవీలత కూడా అనేక హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రాన్స్పరెంట్ గా జరిగితే మేమే గెలుస్తాం, ఇవన్నీ కామెంట్స్ మనం చూస్తున్నాం. సో అక్కడ ఎటువంటి భద్రతా బలగాలు కూడా ఆ విధంగానే మోహరించినట్టు తెలుస్తుంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశా, ప్రతి పార్లమెంట్ ప్రతి కౌంటింగ్ వద్ద లోపల స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత, బయట 2 అంచెలు, మొత్తం 5 అంచెలు 3 అంచెల భద్రత నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియ నడుస్తుంది. రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు కానీ వాళ్ళ బలగానికి సంబంధించి ఎవరు కూడా బయట బాణసంచ కానీ ఆనందోత్సవాలు కానీ ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానీ చేయడానికి అనుమతి లేదని చెప్పారు. అయితే ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళేటువంటి ఏజెంట్లకు కానీ అభ్యర్థులకు కానీ సెల్ ఫోన్స్ కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి అనుమతించకుండా భారీ కట్టుదిట్టమైన భద్రతా నడుమ ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకైతే అటు పోలీస్ బలగాలు, అటు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ కూడా ఎప్పటికప్పుడు పోలీసు పహారా మధ్యలోనే అటు స్ట్రాంగ్ రూమ్స్, ఇటు కౌంటింగ్ కేంద్రాలు, ఇటు ఆ యొక్క ప్రిమిసెస్ అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రతి కౌంటింగ్, ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరా లైవ్ కవరేజ్ కూడా అందుబాటులో ఉంచారు. ప్రతి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎప్పటికప్పుడు ఫలితాలకు సంబంధించి కానీ లోపల కౌంటింగ్లో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా సీసీ ఫుటేజ్ ద్వారా లైవ్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు తెలంగాణలో అయితే ఫలితాలు కొంత ఉత్కంఠ రేపిస్తున్నాయి. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మించి బీజేపీ ఫలితాలు వస్తాయని బీజేపీ పార్టీ ఆశిస్తున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల